మన ప్రభుడును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పేరట అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి బుద్ధిగల కన్యకల గురించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మనం అనేక మార్లు వినింటాం, మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. దేవుని సహాయంకై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు మాకు దయచేయమని ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని. నేను ఒట్టివాడను మట్టివాడను ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి చదివినటువంటి లేఖన భాగములను మాకు అర్థమగినట్లు సహాయం చేసి ప్రభువా, మేము నీ కొరకు నిరీక్షించేవారుగా, మీ వాక్యానుసారం జీవించేవారుగా మరి ఉండునట్లు మీ పరిశుద్ధ లేఖనములు విరిచి పంచిపెట్టమని, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని. నేను వట్టివాడను మట్టివాడను ప్రభా, కృప చూపించమని, కనికరించమని, దయ చూపించమని మన ప్రభుడును మన రక్షకుడైనట్టు యేసు క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే మరి అక్కడ బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. ఇక్కడ 25వ అధ్యాయము మరి మొదటి వచనం నుండి 13 వచనాల వరకు మనం గమనిస్తే అక్కడ పరలోక రాజ్యమును గురించి వివరిస్తూ మరి పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు దివిటీలతో వెళ్ళినటువంటి 10 మంది కన్యకల గురించి అక్కడ రాయబడింది. 10 మంది కన్యకలలో 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు, 5 మంది బుద్ధి లేనటువంటి కన్యకలు అని చెప్పి రాయబడుతుంది. మరి బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళడం జరిగింది. బుద్ధి లేనటువంటి వారు అసలు దివిటీలు మాత్రమే తీసుకెళ్లారు, కానీ సిద్ధెలను తీసుకెళ్ళినట్టు ఇక్కడ రాయబడలేదు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి వారు తమ సిద్ధెలతో పాటు నూనెను దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని పోవడము జరిగింది. కాబట్టి ఇక్కడ దివిటీలు అంటే ఆత్మకు గుర్తు సాదృశ్యమై ఉన్నది, సిద్ధెలు అంటే హృదయాలకు సాదృశ్యమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. కాబట్టి దివిటీలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దివిటీలకు ఆత్మకు సాదృశ్యమై ఉన్నాయి కాబట్టి మరి దివిటీలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలని చెప్పి మరి ఆత్మను ఆర్పకుడి అని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చేదిగా ఉంటుంది. అంటే ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండి మరి పరిశుద్ధాత్మను హృదయాలలో ఉంచుకోవాలని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి సిద్ధెలలో నూనె ఎప్పుడు కూడా ఉండే విధంగా మరి చూచుకునే వాళ్ళని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో మరి నూనెను తీసుకుని వెళ్ళిన వారుగా ఉంటున్నారు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు. అంటే వారి హృదయాలలో మరి నూనె అంటే పరిశుద్ధాత్మ మరియు వాక్యమునకు లేదా విశ్వాసమునకు సాదృశ్యమై ఉన్నది. తమ హృదయాలలో పరిశుద్ధాత్మను అభిషేకించుకునే వారుగా ఉంటున్నారు. అదేవిధంగా తమ హృదయాలలో వాక్యాన్ని ఉంచుకునే వారుగా ఉంటున్నారు. అదేవిధంగా వారు దేవుని చిత్తము ప్రకారము జీవించేవారుగా లేదా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నవారుగా ఉన్నారని చెప్పి ఇక్కడ మరి తెలియబడుతుంది. కాబట్టి మరి అయితే ఎవరు బుద్ధిమంతులు అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి ఇక్కడ బుద్ధిమంతుడు అంటే మరి దేవుని యొక్క మాటను విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు తన ఇల్లును బండ మీద కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అని ఇక్కడ రాయబడింది. కాబట్టి దేవుని మాటలు ఎవరైతే వింటారో వాడు మరి బుద్ధిమంతుడై ఉన్నాడని, వాడు బండ మీద ఇల్లు కట్టుకునే వాడుగా ఉంటున్నాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా 25వ వచనం, వాన కురిసెను వరదలు వచ్చెనుగా
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరి ఆ బండ మీద కట్టుకున్నటువంటి ఆ ఇంటి మీద వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి ఆ ఇంటి మీద అనేక వరదలు అయితేనేమి, వానలు అయితేనేమి, గాలి విసిరింది కానీ మరి ఆ ఇల్లు బండ మీద కట్టబడి ఉండడం వల్ల మరి అది దాని యొక్క పునాది భద్రంగా ఉండడం వల్ల అది పడకుండా ఉంది. అదేవిధంగా దేవుని మాటను విని నడుచుకునేటువంటి బుద్ధిమంతుని మీద అనేక శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాడు స్థిరంగా నిలబడి దేవుని వాక్య ప్రకారం జీవించేవాడుగా ఉంటాడని చెప్పి, అదేవిధంగా మరి దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవిస్తాడో వాడు బుద్ధిమంతుడని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బుద్ధిగల కన్యకలు అంటే మరి దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేటటువంటి వారు, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వారు, అంటే తమ ఆత్మలలో పరిశుద్ధాత్మను కలిగిన వారుగా మనకు తెల్లమవుతుంది. కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్యకలు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా మరి కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమంది బుద్ధి కలిగినటువంటి కన్యకల గురించి మనం ధ్యానిస్తే చూడండి, మొట్టమొదటిసారిగా రిబ్కా గురించి మనం ధ్యానిస్తే మరి రిబ్కా మరి ఆనాడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు భార్యను తీసుకుని వచ్చుటకు మరి అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు వచ్చినప్పుడు మరి బావి దగ్గర ఎవరైతే నాకు నీళ్లు ఇస్తారో, అంతేకాకుండా నా ఒంటెలకు కూడా ఎవరైతే నీళ్లు పెడతారో వారే నా యజమానుని కుమారునికి భార్య అయ్యే మరి కన్యక అని చెప్పి అతడు అనుకున్నప్పుడు ఆమె అదే విధంగా ఆయన నీరు అడగడము, తర్వాత మరి అతని ఒంటెలకు నీరు పెట్టడము జరిగింది. కాబట్టి దేవుడు నా కార్యాన్ని సఫలం చేశాడు అని అనుకుని మనసులో అది మరి నెరవేర్చిందా లేదా అని చెప్పి అక్కడ ఎలియాజరు చూసేవాడుగా ఉంటాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, ఆమె కన్యక ఏ పురుషుడును ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవని నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవల నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ వంటలు త్రాగమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదనని చెప్పి త్వరగా గాడిలోని తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీరు పోచెను. కాబట్టి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక. అంటే ఇక్కడ మరి రిబ్కా కన్యకగా ఉండినప్పుడు మరి అక్కడ వచ్చినటువంటి అబ్రహాము యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు మరి ఆ ఎలియాజరు ఆమెను నాకు కొన్ని నీళ్లు చేది పోస్తావా త్రాగనిమ్మని అడిగినప్పుడు ఆమె అతనికే కాకుండా అతని ఒంటెలకు కూడా ఇవ్వడము జరిగింది. కాబట్టి అక్కడ రిబ్కా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఎంతో అందమైనది, అంతేకాకుండా ఆమె కన్యక. అంటే ఏ పురుషుణ్ణి ఎరగనటువంటిది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావుల నీళ్ళు మరి ఏ పురుషుడు కూడా ఆమె మరి చేరలేదు. కన్యక అంటే పరపురుషుని ఎరగనటువంటిది, కన్యక అంటే పరిశుద్ధత కలిగినటువంటిది, కన్యక అంటే పవిత్రమైనదని మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కన్యక మరి ఆ విధంగా ఆ ఎలియాజరుకు తను అనుకున్నట్టు పని సఫలము చేసినదిగా ఉంది. కాబట్టి ఈమె కన్యకగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క చిత్తం ఏమై ఉందంటే మరి రిబ్కాను ఇస్సాకుకు దేవుడు భార్యగా
మరి నిర్ణయించిన వాడుగా ఉంటున్నాడు. తద్వారా యాకోబును మరి ఆయన ద్వారా ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని మరి పుట్టించి తాను అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి నెరవేర్చాలనుకున్న దేవుడు యొక్క చిత్తాన్ని మరి ఈమె నెరవేర్చేదిగా, ఆ విధంగా ఇస్సాకు భార్య కావడానికి ఆమె మరి దేవుని చిత్తాన్ని జరిగించేదిగా ఉంది. కాబట్టి రిబ్కా కన్యక, మరి ఆమె పరిశుద్ధురాలు కన్యకగా ఉన్నప్పుడు ఆమె ఎంతో అబ్రహాము యొక్క దాసుని మీద జాలి కలిగి దయ కలిగినదిగా, మరి దేవుని యందు భయభక్తులు కలిగినదిగా, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన, దేవుడు ఏ విధంగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడో అదేవిధంగా ఆమె ప్రేమ కలిగి జాలి కలిగి అతనికి సహాయం చేసినదిగా ఉంది. అదేవిధంగా రెండవ కన్యక మిరియాము ఎవరంటే ఆమె అమ్రాము ఏకేబేది యొక్క ఒకే ఒక కుమార్తె. తనకు 2 సహోదరులు ఉన్నారు, అహరోను, మోషే. మరి మిరియాము కూడా మరి కన్యక, ఆమెకు కూడా వివాహము కాలేదు. నిర్గమకాండము 15వ అధ్యాయము 19వ వచనం. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములు మళ్లించెను. అయితే ఇశ్రాయేలులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతో నాట్యముతో ఆమె వెంబడి వెళ్ళగా మరి మిరియాము వారితో కలిసి ఇట్లు పలికి ఎత్తి పాడెను. కాబట్టి ఇక్కడ మిరియాము కూడా కన్యకగా ఉంది, ఆమె కూడా వివాహము కాలేదు. ఇశ్రాయేల్ ప్రజలను మరి ఫారో సైన్యం తరుముతూ వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని ఆరిన నేల మీద దాటించేవాడుగా ఉంటున్నాడు. ఫరో సైన్యాన్ని మరి ఆ సముద్రంలో ఎర్ర సముద్రంలో ముంచివేసేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు మరి అహరోను సహోదరియు మోసే సహోదరి అయిన ప్రవక్తినగు మిరియాము తంబుర చేతి పట్టుకొని తనతో పాటు ఉన్నటువంటి స్త్రీలందరితో కలిసి నాట్యముతో ఆమె దేవుణ్ణి స్తుతించేదిగా ఉంది. కాబట్టి మిరియాము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పట్ల ఎంతో భక్తి విశ్వాసము కలిగినటువంటిదిగా ఉంది. ఒకసారి తన తమ్ముని విషయంలో మరి కొంత తమ్ముని కించపరిచేదిగా ఉన్నప్పటికీ వెంటనే తమ్ముడు దేవుని ప్రార్థించినప్పుడు తను చేసిన తప్పును దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. అయితే మిరియాము కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినటువంటి మొట్టమొదటి ప్రవక్త్రి. కాబట్టి ఈమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించినదిగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటువంటి 2 నాయకుల యొక్క సహోదరిగా, అంతేకాకుండా మొట్టమొదటి ప్రవక్తిగా, కన్యకగా, మరి ఆమె మరి బుద్ధి కలిగినటువంటి కన్యకగా మరి ఆమె జీవించినదిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి 3వ కన్యక యెఫ్తా కుమార్తె. కాబట్టి యెఫ్తా కుమార్తె మరి యెఫ్తా ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువులను యుద్ధం చేయుటకు, అమ్మోనియలను యుద్ధం చేయుటకు వెళ్ళినప్పుడు వారిని జయిస్తే నా ఇంటి ద్వారము నుండి ఎవరైతే వస్తారో వారిని నీకు దహన బలిగాను లేదా ప్రతిష్ఠ చేస్తానని చెప్పి దేవునికి మరి యెఫ్తా మొక్కుకునేవాడుగా ఉంటున్నాడు. అందును బట్టి వారిని జయించిన తర్వాత తన ఇంటి ద్వారం నుండి తన కుమార్తె రావడం ద్వారా తను ఎంతో చింతించేవాడుగా, బాధపడేవాడుగా ఉంటున్నాడు. తనకున్నటువంటి ఏకైక కుమార్తె, అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. మరి తన కుమార్తె నువ్వు నన్ను ఎంతో దుఃఖపరిచిన దానిగా ఉంటున్నావు అన్నప్పుడు ఆమె, తండ్రి నీవు ఏది అనుకున్నావో మరి ఆ విధంగా చేయమని చెప్పి తను తండ్రి దగ్గర ఎంతో విధేయత చూపినదిగా ఉంటూ ఉంది. అంతేకాకుండా 2 నెలలు నాకు సమయమేమో, నా కన్యత్వమును గురించి కొండలలో వెళ్ళి దేవునికి ప్రలాపిస్తానని చెప్పి తనకు తండ్రిని వేడుకొని మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రార్థించేదిగా, మొరపెట్టేదిగా, కొండలోకి వెళ్ళి ఆ విధంగా చేసేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ దేవునికి మరి ఇచ్చిన మాట ప్రకారము యెఫ్తా తన కుమార్తెను దేవునికి మరి ప్రతిష్టపరిచేవాడుగా ఉంటాడు. మనము ప్రత్యక్ష గుడారం దగ్గర కొంతమంది స్త్రీలు మరి దేవుని యొక్క సేవ చేసేవారుగా ఉన్నారని చెప్పి మనము ధర్మశాస్త్రములో చూస్తాం. కాబట్టి ఇక్కడ మరి యెఫ్తా తన కుమార్తెను దేవునికి ప్రత్యేకపరిచిన వాడుగా, మరి ఇక్కడ దహన బలి ఇవ్వలేదు.
చాలామంది ఇక్కడ దహన బలి ఇచ్చాడని చెప్పి అపార్థం చేసుకునేవారుగా ఉంటున్నారు. అక్కడ దహన బలి లేదా మరి ప్రతిష్ఠ చేస్తామని చెప్పి అని ఉంది. కింద మన ఫుట్ నోట్లో చూస్తే మరి లేదా అని ఉంది. అంటే ఒక జంతువు సంబంధించినటువంటి మరి దూడ కానీ లేదా మేక కానీ గొర్రె కానీ వస్తే దాన్ని దేవునికి బలిగా అర్పిస్తానని, మరి 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 జంతు సంబంధి కాకుండా మనుషు సంబంధి అయితే దేవునికి ప్రతిష్టపరుస్తాను దేవుని కొరకు అని అక్కడ అర్థం ఇచ్చేదిగా లేదు అనే మాట మధ్యలో ఉంది. కాబట్టి నరబలిని దేవుడు కోరేవాడు కాదు, ఏ బలిని కూడా దేవుడు కోరేవాడు. ఇర్మియాలో మనం చూస్తే, నేను ఆనాడు ఇశ్రాయేలును మరి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేటప్పుడు నేను ఏ దహన బలులు కానీ అడగలేదు. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటే, నేను మీకు దేవుడని ఉంటాను, మీరు నాకు ప్రజలే ఉంటారు, నా వాక్య ప్రకారం మాట ప్రకారం జీవిస్తే మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తానని అనే ఆజ్ఞ మాత్రమే నేను ఇచ్చి ఉన్నానని చెప్పి మరి యెహోవా దేవుడు చెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నరబలి జంతు బలిని కూడా ఆయన అడగలేదు, నరబలిని అసలే అడగలేదు. కాబట్టి యెఫ్తా తాను దేవునికి ఇచ్చిన మాట ప్రకారము మరి దేవునికి తన కుమార్తెను ప్రతిష్ఠ చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఈమె కూడా కన్యక. అందుకే ఇశ్రాయేలు ప్రజలు 4 రోజులు మరి యెఫ్తా కుమార్తెను గురించి మరి ప్రసిద్ధి చేసేవారుగా ఉంటున్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇక 4వ కన్యక ఎస్తేరు తన తల్లిదండ్రులే చిన్నప్పుడే చనిపోయినప్పుడు తన పెదనాన్న కుమారుడైనటువంటి మరి మొర్దెకైతో ఆమె పెరగడము జరిగింది. మొర్దెకై తాను చిన్నాన్న కూతుర్ని, తన చెల్లెలను మరి ఎంతో గారభంగా పెంచేవాడుగా ఉంటున్నాడు. మరి మొర్దెకై ఆధీనంలో ఆమె కన్యకగా మరి జీవిస్తున్నప్పుడు తన అన్న పట్ల ఎంతో ప్రేమ కలిగి, దేవుని పట్ల భక్తి కలిగి తను కూడా ఎంతో మరి పరిశుద్ధంగా జీవించేదిగా ఉంది. అంతేకాకుండా మరి తన అన్న మాటను జవజాటటువంటి కన్యకగా జీవించేదిగా, బుద్ధి కలిగినటువంటి కన్యకగా మరి జీవిస్తూ ఉంది. రిబ్కా కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకగా జీవించింది. మిరియాము కూడా బుద్ధి కలిగినటువంటి కన్యగా జీవించింది. యెఫ్తా కుమార్తె కూడా బుద్ధి కలిగినటువంటి కన్యగా జీవించి తండ్రికి విధేయత చూపి మరి తండ్రి మాటను నెరవేర్చినదిగా, తండ్రి యొక్క మొక్కును నెరవేర్చినదిగా ఉంటుంది. అంతేకాకుండా ఎస్తేరు కూడా మరి తన అన్న యొక్క మాటను ప్రకారం జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించేదిగా, పరిశుద్ధంగా జీవించేదిగా ఉంది. మరి అహష్వేరోషు తనను తీసుకుపోయినప్పుడు కూడా ఎంతో అనుకువగా, తను మరి ఆడంబరంగా లేకున్నట్ల ఎంతో నిదానంగా, ఎంతో నెమ్మది కలిగినటువంటిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిదిగా ఉంది. అక్కడ రాని తర్వాత కూడా ఆమె తన సత్ప్రవర్తన ద్వారా, తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా యూదులందరికీ పడినటువంటి మరి ఉరి శిక్షను మరి మొర్దెకై సహాయముతో తాను రాజుకు తెలియపరిచి, అంటే తన భర్తకు తెలియపరిచి వారందరినీ దేవుని సహాయంతో రక్షించేదిగా, ప్రార్థనతో రక్షించేదిగా ఉంది. కాబట్టి ఈమె కూడా తాను వివాహం చేసుకున్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఉండి బుద్ధి కలిగినటువంటి కన్యగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేదిగా ఉంది. ఫిలిప్పీ కుమార్తెలు, మరి కొత్త నిబంధనలో ఫిలిప్పీ కుమార్తెలను గమనిస్తే అపోస్తల కార్యంలో ఆ ఫిలిప్పీకి 4 కుమార్తెలు వారు ప్రవచించేవారని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే ఫిలిప్పీ సువార్థికుడు, దేవుని యొక్క 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. ఆనాడు నపంసనకు బాప్తీసమిచ్చినటువంటి ఫిలిప్పే. కాబట్టి ఈ ఫిలిప్పు సువార్థికుడి కుమార్తెలైనటువంటి 4 కుమార్తెలు కూడా దేవుని గురించి ప్రవచించేవారుగా ఉంటున్నారు. అంతేకాకుండా మరి పౌలు కూడా ఆ ఇంటిలో ఉన్నాడని చెప్పి అక్కడ అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు తన ఇంటిలో ఉన్నప్పుడు ఈ మరి 4 కుమార్తెలకు, ఫిలిప్పీ కుమార్తెలు కూడా ఎంతో సేవ చేసిన వారుగా ఉంటారని చెప్పి మనకు అర్థమవుతుంది. వీరు కూడా కన్యకలు, వీరు కూడా వివాహం చేసుకోలేదు. మరి వీరి పేర్ల మీద కూడా పట్టణాలు మరి నిర్మింపబడ్డాయని చెప్పి చరిత్రలో రాయబడింది. ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు ప్రకారం వారు దేవుని యొక్క మాటను ప్రజలకు అందించేవారుగా, కన్యకలుగా, బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారుగా ఉన్నారని చెప్పి మనకు అక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని లోకానికి మరి జన్మింపజేసినటువంటి
లేదా తన కడుపులో మోసినటువంటి పరిశుద్ధమైనటువంటి తల్లి మరియమ్మ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేదిగా బుద్ధి కలిగినటువంటి మరి కన్యకగా ఆమె వివాహం కానటువంటి రోజుల్లో ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమె ఎంతో పరిశుద్ధంగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు మరి తన గర్భంలో ఉండి మరి గర్భంలోకి వెళ్ళి యేసుక్రీస్తు శిశువును మరి తన గర్భంలో వేసిన వాడుగా ఉంటున్నాడు, తన గర్భము ద్వారా లోకానికి రప్పించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి మరియమ్మ గారు మరి ఎంతో పరిశుద్ధంగా ఉంటూ లోకరక్షకుని తన గర్భంలో మోసినటువంటి ధన్యత కలిగినటువంటిది, బుద్ధి కలిగినటువంటి కన్యకగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించినటువంటి గొప్ప మరి కన్యక, బుద్ధి కలిగినటువంటి కన్యకగా మనము చూడవచ్చు. మరి మరియమ్మ గారు తన గర్భాన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని మోయట ద్వారానే ఆమె తన గర్భంలో మోసి ఈ లోకానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు రావడం ద్వారానే లోకానికి రక్షణ రావడం మరి జరిగింది. కాబట్టి మరియమ్మ గారు కూడా ఎంతో బుద్ధి కలిగి కన్యకగా ఉన్నారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన వారుగా ఉంటూ లోకరక్షణని ఈ లోకానికి తెచ్చిన వారుగా ఉంటున్నారు. బేతనీయ మరియ బేతనికి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ ఊరికి వెళ్ళినప్పుడు మరి ఆమె సహోదరి అయినటువంటి మార్తా మరి తన ఇంట చేర్చుకున్నప్పుడు మార్తా మరి రక్షకుడు వచ్చినాడు లేదా బోధకుడు వచ్చినాడు లేదా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు తన ఇంటికి వచ్చి ఉన్నారని చెప్పి అనేక పనులలో విస్తారంగా పనులు పెట్టుకునేదిగా ఉంటే మరియా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని దేవుని యొక్క మాటలను వినేదిగా ఉంది. ఒకనొక సందర్భంలో మరియా ఏ పని చేయకుండా ఉంది ప్రభువా, నీకు చింత లేదా అన్నప్పుడు మరియా తాను ఏది కావాలో అది కోరుకుంది. దాని నుండి ఆమె నుండి దాన్ని ఎవరు తీసివేయలేరని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా మరి ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు వింటూ ఆమె కూడా మరి ఎంతో బుద్ధి కలిగినటువంటి కన్యకగా మరి జీవిస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించేదిగా బేతనీయ మరియా ఉంది. అంతేకాకుండా అభిషేక్ అనేది 70 సంవత్సరాల కాలంలో మరి దావీదు ఎంతో చలి కలిగి మరి ఎంతో ఇబ్బంది పడేటప్పుడు మరి షునేమిరాలైనటువంటి అభిషేకును మరి ఆ దావీదునకు మరి 9వ భార్యగా తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతని దగ్గర ఉంటూ మరి కాపురానికి నోచుకోలేదు, కానీ అతనికి వెచ్చ కలిగజేస్తూ అతని సంరక్షిస్తూ మరి రాజ్యాధికారానికి రాజు అయినటువంటి ఆయన్ను కాపాడుతూ మరి సంరక్షిస్తూ ఎంతో ఆదరిస్తూ మరి ఆయన్ను కాపాడేదిగా మరి రక్షించేదిగా ఉంది, ఆయనకు సేవలు చేసేదిగా ఉంటుంది. కానీ అతను కూడలేదు, కానీ మరి ఆమె ఆ విధంగా కన్యకగానే మిగిలిపోయింది. అయితే మరి రాజునకు ఇశ్రాయేలు ప్రజల 2వ రాజు అయినటువంటి దావీదు రాజుకు వెచ్చ కలిగించుట కొరకు, ఆయన ఆరోగ్యం కుదుటపట్టు కొరకు మరి అభిషేకకు సునేమిరాలను తీసుకొని రావడం జరిగింది. ఈమె కూడా చక్కనిది, సుందరవతి అయింది, అందమైనది. అయినప్పటికీ ఆమె మరి కన్యకగానే ఉండి రాజుకు ఎంతో సేవలు చేసినదిగా ఉంది. అంతేకాకుండా మగ్ధలేని మరియ కూడా మరి కన్యకగానే ఉంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు ఎంతో భక్తి కలిగి జీవించేదిగా ఉంది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా మగ్ధలేని మరియకు దేవుడు కనపడము జరిగింది. ఆమె దేవుని యొక్క మరి మరణించిన తర్వాత సమాధిలో పెట్టినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరి అక్కడ ఆయన యొక్క శవం లేకుండా ఉండటం ద్వారా ఆమె ఎంతో బాధపడి ఏడ్చేదిగా ఉన్నప్పుడు దేవుడు పునరుత్థానుడై లేచి ఆమెకు కనపడి, అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు అని చెప్పి ఆమెను మరి ఎంతో ప్రేమగా పిలిచేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా మగ్ధలేని వారి కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినదిగా మరి కన్యకగానే ఉంది. కాబట్టి ఈ విధంగా బుద్ధి కలిగిన కన్యకగా జీవించినట్టు మనకు పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ విధంగా మరి అనేక మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు పరిశుద్ధ గ్రంథంలో
ఉన్నారు. కాబట్టి ఈనాటి స్త్రీలు కూడా పెళ్లి వివాహాలు కానటువంటి కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె జీవించేవారుగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. కాబట్టి రిబ్కా వలె, మిరియాము వలె, యొప్తా కుమార్తె వలె, ఎస్తేరు వలె, పిలుపు కుమార్తెల వలె, మరియ వలె, బేతానియా మరి వలె, అభిషేక్ వలె, మగ్ధలేని మరి వలె మరి బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ మరి ఆయన నామానికి ఘనత తెచ్చేవారుగా, ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా జీవించాలని ప్రభుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేరిట మరి వందనాలు చెల్లిస్తూ మనవి చేస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ మరి ఈ ధ్యానాంశాన్ని వినగలరని మరి దేవుని పేట మనవి చేస్తున్నాం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.